సభకి దాసో శ్రవణ్ రీచ్ అయ్యారు. పొద్దున్న నుంచి అరెస్టులు జరుగుతా ఉన్నాయి. పర్మిషన్ కి సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది పెట్టినట్టు కొంతమంది అరెస్ట్ చేసి ఇప్పుడు వదిలేసారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పిరికితనం ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా ప్రియాంక గాంధీ గారి యొక్క చేతుల మీద వారి నోటి నుండి వెలువడినటువంటి ఒక యూత్ డిక్లరేషన్ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయకపోగా, మీటింగ్ పెట్టుకుంటామంటే కూడా ఇన్ని రకాల ప్రతిఘటనలు, ఇన్ని రకాల అవరోధాలు, నిరోధాలు సృష్టిస్తున్న ఈ ప్రభుత్వం వీరికి వైఫల్యం, అసమర్థత, చేతగానితనం ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. మేమేం అడుగుతా ఉన్నాము? మీరు ఇస్తానన్న వాగ్దానాన్ని అమలు చేయండి. మేమేం అడుగుతా ఉన్నాము? ఇవాళ విద్యార్థి నిరుద్యోగులు అనేక కష్టాల పాలవుతున్నారు. వాళ్ళ పక్షాన ప్రజాస్వామికంగా ఒక సభ పెట్టి ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించటము, పర్మిషన్లు ఇవ్వకుండా కోర్టుల ద్వారా పర్మిషన్లు తెచ్చుకునేటువంటి ఒక అగత్యం ఏర్పరచటము, ఇవన్నీ కూడా ఇది కేవలం ఒక నియంతృత్వ ధోరణి. హిట్లర్ తనకు తాను, రేవంత్ రెడ్డి తనకు తానే నేను హిట్లరు అని చెప్పుకున్నారు. ఆ హిట్లర్ తత్వాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి చూపుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామికంగా ఎవరికైనా సభలు పెట్టుకోవాల్సిన వెసులుబాటు ఉంటుంది. మరి ఆయన ఎట్లా పెట్టుకోండి యూత్ డిక్లరేషన్ సభ, ఆయన ఎట్లా పెట్టుకుంటూ రైతు డిక్లరేషన్ సభ? అయాల కేసీఆర్ గారు కూడా నేను సభకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పని అనలే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పని ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మేము ఇవాళకి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నారు. అవి ఇస్తారా ఇవ్వరా? జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తా అన్నారు. చేస్తారా చెయ్యరా? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. చేస్తారా చెయ్యరా? ఇది మీరు నిర్దిష్టంగా చెప్పండి. ప్రజల పక్షాన, విద్యార్థి నిరుద్యోగుల పక్షాన అడిగేటువంటి ఒక నైతిక బాధ్యత మాపై ఉన్నది. ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తా ఉన్నాం. ఇవాళ దాన్ని కూడా అణచివేయాలా, ఆ గొంతులు కూడా నొక్కాలనుకోవటం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. 64,000 ఉద్యోగాలు ఇచ్చాము అనేటువంటిది నిర్ణయం వెంకట్ మాట్లాడారు, తనలో మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. సో జనరల్ గా నిజంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నోటిఫికేషన్ లేని మీరేం చెప్తారు? 17,000 ఉద్యోగాలు, 16,000 పైచిలకు ఉద్యోగాల కంటే ఒక ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేదు, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయలేదు. వీళ్ళు ఏదైతే 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారో అందులో 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు గుర్తించినటువంటివి, తర్వాత భర్తీ ప్రక్రియ మొదలుపెట్టినటువంటిది, నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియ మొదలుపెట్టినటువంటిది. ఇప్పుడు ఎట్లుందంటే ఏ దొడ్లే ఇన్నా పర్వాలేదు, ఏ దొడ్లే గట్టినా పర్వాలేదు, మా దొడ్లే ఇంత చాలన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఖాతాలో వేసుకొని ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేదండి. యూ సెడ్ 2 lakh జాబ్స్. దాని అర్థం ఈ 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను నేను గుర్తిస్తా, ఆ ఖాళీలకు నోటిఫికేషన్లు ఇస్తా, ఆ నోటిఫికేషన్ల ప్రకారంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తా అని చెప్పని నువ్వు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఇన్ ద మిడ్స్ట్ మధ్యలో ఉన్నటువంటి ఒక భర్తీ ప్రక్రియను నీ దాంట్లో వేసుకొని చూసినవా నేను 2 లక్షలు ఇస్తా అన్న, అందులో 67,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్పని నీ ఖాతాలో వేసుకోవటం అనేటువంటిది మోసం, దగా, నయవంచన. ఇది చెవుల పూలు పెడతా ఉండు. విద్యార్థి నిరుద్యోగులు ఎవరు ఒప్పుకోవడానికి ఇష్టంగా లేరు, నిర్ద్వందంగా చెప్తుండ్రు 17,000ని. బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో చెప్పిండ్రు 17,000 ఉద్యోగాల కంటే ఎక్కువ లేదు అని చెప్పని సంఖ్య బట్టి గారు చెప్పిన తర్వాత మళ్ళా ఇక బల్మూరు వెంకట్ గారు ఏం మాట్లాడినా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా, ఇంకెవరేం మాట్లాడినా అర్థం లేదు. ముందు పార్టీగా మీకు ఒక కన్సిస్టెన్సీ కావాలా. బట్టి గారు అసెంబ్లీలో 17,000 ఏంది, పార్టీ వేదికగా 57,000, 67,000 అని చెప్పుకోవటం ఏంది? ఇది మోసం, దగా, నయవంచన. స్టేజ్ మీద నుంచి ఏం చెప్పబోతా ఉంది బీఆర్ఎస్ దాసో శ్రవణ్ గారు? నిరుద్యోగులకు స్టేజ్ చైర్లు వేశారు, నిరుద్యోగులను ఈసారి స్టేజ్ పైన కూర్చోబెడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అశోక్ నగర్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి కింద కూర్చొని ఇచ్చినటువంటి ఒక వాగ్దాన ఫలితం యూత్ డిక్లరేషన్. ఆ యూత్ డిక్లరేషన్ ను పరిపూర్ణంగా అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాలు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏ శాఖలో చేస్తారు నిర్దిష్టంగా చెప్పండి అంటున్నాం. జాబ్ క్యాలెండర్ ను వెంటనే అమలు చేయండి అని చెప్తున్నాము. తర్వాత వెంటనే మీరు నిరుద్యోగ భృతి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. ఇది నిరుద్యోగులను ఈసారి మొదటిసారి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు పేరిట జరుగుతున్నటువంటి సరుణంలో జరుగుతున్న సభా వేదిక పైన నిరుద్యోగులకి సీటింగ్ కేటాయించింది. వాళ్ళందరూ కూడా ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వాలి,
ఇస్తానన్నటువంటి నోటిఫికేషన్లు కంప్లీట్ చేయాలన్నటువంటి డిమాండ్ ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్ తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, సరూర్ నగర్ స్టేడియం.